రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయ దర్శనాల నిలిపివేతపై బీజేపీ నేతలు ధర్నా నిర్వహించి అనంతరం రాజన్న ఆలయం ముందు ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో దర్శనాలు నిలిపివేయొద్దని డిమాండ్ చేశారు. ఆలయాన్ని మూసివేస్తామన్న ఈవో ప్రకటనను ఖండించారు. భక్తులు రాజన్నకు మొక్కులు చెల్లిస్తారు కానీ భీమేశ్వర స్వామికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన ఆలయంలో మొక్కులు చెల్లించే ఆచారం లేదని తెలిపారు. దేశంలో కాశీ, కాణిపాకం, కాళహస్తి, ఉజ్జయిని వంటి ప్రముఖ దేవాలయ విస్తరణ పనులు జరిగినప్పుడు కూడా ఆలయాలను మూసివేయలేదని గుర్తు చేశారు. రాజన్న ఆలయాన్ని మూసివేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని బండి సంజయ్ నియోజకవర్గంలోని ఏ దేవాలయాన్ని మూసివేసినా ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. నిన్న సాయంత్రము ఈవో గారి ద్వారా నుండి వేములవాడ టెంపుల్ ఈవో గారి నుండి ఒక సర్క్యులర్ వెలువడింది. దీనిలో ఏమి రాసి ఉందంటే రేపటి నుండి రాజన్నకు ఏకాంత సేవలట, భీమన్న ఆలయంలో కోడెమొక్కులట. ప్రపంచంలో ఎక్కడైనా కోడెమొక్కులు చెల్లించాలంటే రాజన్న ఆలయానికి వచ్చి రాజన్నకు కోడెమొక్కులు చెల్లిస్తారు. మరి వీళ్ళు భీమన్న ఆలయంలో ఏం పెట్టిరో ఇంతవరకు తెలియదు. అదే రకంగా అన్న పూజలు గాని ఆకు పూజలు గాని రాజన్నకు ఉంటాయి. గత ప్రాచీన సంవత్సరాల కాలంకెళ్ళి రాజన్న దర్శనాలు చేసుకున్న తర్వాత భీమన్న గారిని చేసుకుంటారు. కానీ రాజన్న గారు అందుబాటులో లేనప్పుడు భీమన్నను చేసుకునే ప్రక్రియ ఇక్కడ లేదు, ఆచారం ఇక్కడ లేదు. మరి మేము భారతీయ జనతా పార్టీ నుండి మా స్టాండ్ చెప్పినాం, దర్శనాలను గిట ప్రజలకు బంద్ చేయిస్తే ఊకునే ప్రసక్తి లేదని చెప్పినాం. ఇవాళ కాణిపాక వినాయకుని అభివృద్ధి జరుగుతుంది 100 కోట్లతోటి. ఒక పక్క దర్శనాలు ఇస్తున్నారు గర్భగుడిలో, ఒక పక్క అభివృద్ధి జరుగుతున్నది. నిన్న నోటీస్ వచ్చింది, మరి రాజన్న దర్శనాలు బంద్ అవుతాయని. తర్వాత మరి చాలా కన్ఫ్యూజన్ ఉంది ప్రజలలో. మరి ప్రజలతో చర్చించకుండా, మరి రాజకీయ నాయకులతో భక్తులతో మరి మాట్లాడకుండా, మరి హిందువుల మనోభావాలకు దెబ్బతీసినట్టు మరి దర్శనాలు పనిచేయడం అనేది భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. మరి రాజన్న ఆలయాలు సామాన్య ప్రజలకు ఆలయ తలుపులు బంద్ చేస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతుంది. ఎందుకంటే సనాతన ధర్మాన్ని కాపాడేది కేవలం భారతీయ జనతా పార్టీ. మేము అభివృద్ధికి విరోధం కాదు, అభివృద్ధి ఉండాలి. దాంతో పాటు మన వేల సంవత్సరాల సనాతన ధర్మానికి ఆటంకం కావద్దు. నిన్న సాయంత్రము ఈవో గారి ద్వారా నుండి వేములవాడ టెంపుల్ ఈవో గారి నుండి ఒక సర్క్యులర్ వెలువడింది. సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తిలో ముఖ్యమంత్రి